హలో అండి, నేను షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నా. బిగినర్స్కి ఈ విషయం తెలుసుంటుందో లేదో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినాను, కానీ క్లియర్గా ఉందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి నన్ను అడిగిన వాళ్ళ గురించి అయితే మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మెయిన్ డాట్ కాడికి వచ్చేసరికి షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ మాత్రం ఫాలో కండి. లేదంటే బ్లౌజ్ అనేది పట్టేసినట్టుండి మనం ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా రాదు. ఈ మెయిన్ డాట్ అనేది కొన్ని హెవీ సైజ్ బ్లౌజ్లకి కొంచెం ఎక్కువ వస్తుంది కదా. ఎక్కువ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏ రకంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో పెద్దగా, అంటే ఈ డాట్ అనేది సైజు పెద్దగా ఉన్నప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. ఎందుకనంటే ఇట్లా సింగిల్గా ఫోల్డ్ చేసి ఇట్లా చేసినా కానీ మళ్ళీ ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది. అందు గురించి అని ఇలా డబుల్ ఫోల్డ్ చేసినట్టయితే సన్నగా వస్తుంది, ఇలా స్టిచ్ చేయొచ్చు. ఇది నార్మల్దే కాబట్టి నేను సింగిల్గానే ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది, పట్టేసినట్టు ఉండకుండా మీకు స్ట్రేట్గానైతే వస్తుందండి. చూపిస్తా చూడండి. చూడండి, ఎక్కడ కూడా గింత పట్టేసినట్టు ఉండకుండా, లేదంటే మనము ఇది ఇక్కడ ఫోల్డ్ చేయకపోతే ఇది అనేది ఇక్కడ వరకు వస్తుంది. వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఈ డాట్ అనేది ఇలా గుంజి పట్టినట్టు ఇట్లా కిందికి వంగుతుంది అన్నట్టు. వంగేసరికి ఏంది ఇక్కడికి క్లాత్ అనేది ఇలా గుంజి పట్టినట్టు అవుతుంది. అట్లా కాకుండా ఇలా ఫోల్డ్ చేస్తే ఎంత నీట్గా ఉంది చూడండి, ఇంత పర్ఫెక్ట్గా రావాలి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి ఇది.